గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అమ్మవారిని తత్వావిష్కరణకి అవకాశం కలిగేటటువంటి రీతిలో అనేక నామాలతో కీర్తించారు. అట్లా కీర్తింపబడినటువంటి నామాల్లో ఒకటి మహారథి. అమ్మవారిని మహారథి అని ప్రార్థన చేస్తున్నారు. రతి అనేటటువంటి మాటకి అర్థం లోకంలో అందరికీ తెలిసినటువంటి అర్థానికన్నా భిన్నమైనటువంటిది ఏది ఉందో దాన్ని అన్వయం చేసుకోవాలి. అందరికీ తెలిసినటువంటి అర్థం కాకుండా రతి అన్న మాటకు అర్థం ఆసక్తి అని. ఆసక్తికి రతి అని పేరు. మహారథి అంటే అది సామాన్యమైనటువంటి ఆసక్తి కానిది. లోకంలో ఏ విధమైనటువంటి శిక్షణ అవసరం లేకుండా, ఎవరూ ఎవరికీ ప్రబోధం చెయ్యవలసిన అవసరం లేకుండా అందరికీ తమంత తాముగా కొన్ని విషయముల యందు ఆసక్తి లోకంలో ఏర్పడుతుంది. నేను నా శరీరాన్ని కాపాడుకోవాలి, నా శరీరాన్ని రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా అన్న మాటలోకి ఎవరెవరు వస్తారో వాళ్ళందరి యొక్క యోగక్షేమముల యందు నేను పూనిక పొంది ఉండాలి. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు నేను తీర్చుకోవాలి, దాని ద్వారా నేను సుఖానుభూతిని పొందాలి, నేను సంతోషించాలి. ఇటువంటివి సర్వసాధారణంగా అందరికీ ఉండేటటువంటి కోరికలు. అవి ఉండకపోవడం అనేటటువంటిది ఉండదు. శబ్దాది విషయముల యందు ఎప్పుడూ కూడా అనురక్తి ఉంటుంది. లోకానికి అటువంటి అనురక్తి కలగడం కోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వవలసిన అవసరం కానీ, ఎవరి దగ్గరైనా కూర్చోపెట్టి బోధ చేయించవలసిన అవసరం కానీ ఉండదు. శ్యామలా దండకం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేర్చుకోవాలి. కానీ ఏమంటే మేము కోరికలతో ఎలా ఉండాలి, మేము ఎలా సుఖపడాలి, మా వారిని ఎలా సుఖపెట్టుకోవాలి, మా కోపం ఎలా తెచ్చుకోవాలి, మేము ఇతరులకు పెట్టకుండా ఎలా దాచుకోవాలి అన్న విషయాల మీద మాకు శిక్షణ ఇవ్వండి అని అడగవలసిన అవసరం ఉండదు. అవి తమంత తాముగా అందరికీ భాషిస్తాయి. అట్లా అన్ని విషయముల యందు అనురక్తి ప్రత్యేకించి ప్రబోధము ద్వారా రావలసిన అవసరం ఉండదు. దేని యందు భగవదనుగ్రహం చేత అనురక్తి కలగాలి అంటే అసలు నేను ఎవరు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి జిజ్ఞాసువు కావాలి. భగవత్ సంబంధమైనటువంటి విషయం మీద అనురక్తిని పొందడానికి పెద్దల దగ్గర విషయాన్ని వినవలసి ఉంటుంది, గ్రంథాలని పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇతరమైన విషయముల కొరకు ఎవరినీ ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ అసలు ఈ దేవి విచిత్రమైన ఆసక్తయా, ఈ ఆసక్తి ఎలా వచ్చేసింది లోకంలో జీవులకు? ఆసక్తి ఉండడం అనేటటువంటిది కాలంలో సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకని అంటే ఏదో ఈ పూట ఈ కోరిక తీరితే బాగుండు అన్నది కొన్ని ఉంటాయి. ఆకలి వేసిందనుకోండి, ఆకలి వేస్తే ఏం పర్వాలేదులేండి వచ్చే వారం తిందురు కానీ అంటారు కదా. ఆకలి వేస్తే అప్పుడు ఏమైనా తినాలి. దాహం వేస్తే రేపు తాగుదురు కానీ నీళ్ళు అనరు. దాహం వేస్తే అప్పుడు నీళ్లు తాగాలి. కొన్ని కోరికలు వెంటనే తీరినప్పుడే సంతోషం. నిజానికి శరీరం ఊంచుకుంటుంది కూడా, లేకపోతే ఇబ్బంది ఏర్పడుతుంది.
కానీ ఇందులో అక్కడ వరకు పర్వాలేదు. కానీ ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తాను ఏదో పొందాలని, ఇంకా విషయ సంబంధమైనటువంటి సుఖముల యందు అనురక్తిని పొంది ఉండడానికి కావలసినటువంటి శరీర పటుత్వం కోసం చేసేటటువంటి ప్రయత్నం కానీ, ఆ విషయ సుఖములను తాను పొందడానికి కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టి కొరకు చేసేటటువంటి ప్రయత్నంలో కానీ, అసలు తెలుసుకోవలసినటువంటి విషయమునందు వైక్లభ్యము కలిగితే మనిషి యొక్క జన్మ సార్థక్యమే పోతోంది కదా. అక్కడ జన్మ ప్రయోజనం నశించిపోతోంది. దాన్ని ఎత్తిపొడిచాడు ఆ దుర్జటి మహానుభావుడు. నిజంగా ఎంత గొప్ప రచన చేశాడో, ఎన్ని ఉపమానాలు వేసేసాడో. ఆ పద్యాన్ని పరిశీలిస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది నాకు. ఇన్ని ఉపమానాలు ఎలా వేశాడు రా ఈ 2 విషయాలకి అని. ఆయుర్దాయమునందు ఎవ్వరికి ఇక్కడ వరకు ఉంటాను అని నమ్మకం లేదు. తన ఆయువు తనకి తెలియదు. తన ఆయువు తనకి తెలియకుండా భ్రాంతితో ఎప్పుడో ఇంకా ఏదో అనుభవించాలన్న తాపత్రయంలోనే ఆ ఆర్తిలో కాలాన్ని గడిపేస్తున్నాడు. ఆ ఆర్తిని తిప్పే ప్రయత్నం చేయట్లేదు, పాడైపోతున్నాడు. ఎంత గొప్పగా మాట్లాడతాడో ఆ పద్యంలో. అంటాడు, తరగల్ పిప్పలపత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతంబులు ఎండమావుల తతుల్ ఖద్యోత కీటప్రభల్ సురవీధీలిఖితాక్షరంబులు అసూల్ జ్యోత్స్నాభయ పిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. 2 ఎన్ని ఉపమానాలు చెప్పేశాడు. నిజంగా ఈ పద్యం ఎన్ని మార్లు చదివినా కూడా అబ్బా ఎంత బాగా చెప్పాడురా అనిపించే పద్యం. మీరు ఏ సందర్భానికైనా అన్వయం చేసుకుని జీవితంలో టక్కున ఒక నిర్ణయం తీసుకుని మీరు మారిపోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి గొప్ప పద్యం. ఈ పద్యం 2 మాటలు చదివారనుకోండి, మీరు టక్కున మారచ్చు. అంత గొప్ప పద్యం, అంత సారవంతమైన పద్యం. అందులో అంటాడు, తరగల్. తరగల్ అంటే తరంగాలు. తరంగం ఎంతసేపు ఉంటుంది? ఓ కెరటం ఎవరికీ తెలియదు. కెరటం ఎంతసేపు ఉంటుందో ఎవరికీ తెలియనట్టే ఎవరు ఎంతకాలం ఉంటారు ఎవరికీ తెలియదు. తన ఆయువు తెలియదు, పక్కవాడి ఆయువు తెలియదు. తరగల్ పిప్పలపత్రముల్. పిప్పలపత్రముల్ అంటే రావి ఆకు. ఆ రావి ఆకు కూడా పెద్ద చప్పుడు చేస్తూ హడావుడి చేస్తూ ఉంటుంది. కెరటం సముద్రంలో ఎంత చప్పుడు చేస్తూ ఉంటుందో ఆ రావి ఆకు కూడా అంత చప్పుడు చేస్తూ ఉంటుంది. అది అంతే. అంత చప్పుడు చేసినటువంటి ఆకు ఎప్పుడు చటుక్కుల కింద రాలిపోతుందో ఎవరికీ తెలియదు. పిప్పలపత్రముల్ మెరుగుటద్దంబుల్. ఏది బాగా మెరుస్తోందో అది తొందరగా మలినం అయిపోతుంది. అందులో అద్దం ఉందనుకోండి, బాగా మెరుస్తూ బాగా శుభ్రంగా ఉన్న అద్దం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి మీరు నిలబడితే పొరపాటున మీరు విడిచిపెట్టిన గాలి దానికి తగిలిందనుకోండి, అంతే నిమ్ముకుంటుంది. దాని మీద మలినంలా ఏర్పడిపోతుంది. కారణం ఏమిటంటే అది మరీ అంత శుభ్రంగా ఉండడం, అంత శుద్ధంగా ఉండడంతోనే దానితో వచ్చిన సమస్య. మరీ అంత శుద్ధంగా ఉంటే, అంత మెరుగుటద్దం అయితే దాని దగ్గరికి వెళ్ళి మనం విడిచిపెట్టిన ఊపిరి తగిలినా కూడా అది వెంటనే నింపుకుంటుంది, ఇక ప్రతిబింబాన్ని చూపించదు. మెరుగుటద్దంబుల్. ఆ మెరుగు ఎంతసేపు ఉంటుంది ఎవరికీ తెలియదు. తరగల్ తెలియదు, పిప్పలపత్రముల్ తెలియదు, మెరుగుటద్దంబుల్ తెలియదు, మరుద్దీపముల్. పెద్ద గాలి వేస్తుంటే దీపం వెలిగించాడు, ఎంతసేపు ఉంటుంది తెలియదు. తాను అలా వెనక్కి తిరగగానే దీపం నిధనం అయిపోవచ్చు. కాబట్టి మరుద్దీపముల్ కరికర్ణాంతంబులు. ఏనుగుల యొక్క ఆ చెవులకు చివర ఉండేటటువంటి భాగాలు చాలా పల్చగా ఉంటాయి. ఏనుగు చెవిని ఎప్పుడూ కదపకుండా ఉండదు, ఎప్పుడూ కదుపుతూ ఉంటుంది. చించలం. ఇవన్నీ ఏమిటంటే చించలప్రాయములు. చించలప్రాయములు అంటే నిలకడలేనివి. ఇలా ఉంటుంది అని చెప్పడం సాధ్యం కానివి. ఇది ఇలా ఉంటుంది అని మీరు చెప్పలేరు. చంచలం కాబట్టి అది ఉంటుందా, అలాగే ఉంటుందా, పక్కకి పోతుందా, ఇటుపోతుందా ఎవరికి తెలియదు. ఆయుర్దాయం కూడా అంతే. ఎంతకాలం ఉంటుంది ఈ శరీరంలో?
మళ్ళీ ఎందులోకి పోతుంది ఎవరికీ తెలియదు. అందుకని వరుస ఉపమానాలు వేసేస్తున్నాడు. తరగల్ పిప్పలపత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ గాలిలో పెట్టినటువంటి దీపం, కరికర్ణాంతములు ఏనుగుల యొక్క చివరి భాగములు ఎలా ఉంటాయో ఎప్పుడూ కదులుతూ అలా చంచలత్వాన్ని పొందిన జీవితాలు, ఎండమావుల తతుల్ మృగతృష్ణ, ఎండమావి ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తాగుతానంటాడు. పరుగే తప్ప అక్కడ నీళ్ళు దొరుకుతాయా? అవి దొరకవు. మిగిలేదేమిటి? ఆయాసం ఒకటి, సమయం వృధా అయిపోవడం ఒకటి, ఆఖరికి దానికోసం పరిగెత్తడంలో ఆయువు అయిపోయింది. కాబట్టి ఎండమావుల తతుల్ ఖద్యోత కీట ప్రభల్, అయ్య బాబోయ్ ఎక్కడ తీసుకొచ్చేసాడో, ఎలా పడిపోయాయో ఉపమానాలు. దుర్జటికి ఎంత నిరసన కలిగిందో, ఎంత అసహ్యం వేసిందో. జీవితంలో విసుగుని కూడా అందంగా మార్చుకోగలగడం నేర్పిన మహాకవి దుర్జటి. విసుగు అందరికీ వస్తుంది, కానీ ఆ విసుగులోంచి జీవితాన్ని గొప్పగా దిద్దుకోవడం నేర్పాడు. అది చాలా గొప్ప కదూ. కాబట్టి ఖద్యోత కీట ప్రభల్, మనకి రాత్రిళ్ళు తిరుగుతూ ఉంటాయి, అవి మిడుగుడు పురుగులు అంటారు, ఆ మిరుగుడు పురుగులు అంటూ ఉంటారు. అది ఏదో వెలుగొచ్చినట్టుగా, దీపం వెలిగినట్టుగా ఒక్కసారి వెలిగి ఆగిపోతుంటుంది. దాని ప్రభని మీరు నమ్ముకుని పుస్తకం చదువుకుందాం అనుకున్నారు అనుకోండి, ఎలా చదువుతారు? ఎంత చంచలం. అది ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, మీకు అందిందా అంటే అందింది, అందలేదా అంటే అందదు. ఎంత చంచలం జీవితం, అంతే చంచలం. కాబట్టి ఖద్యోత కీట ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబులు, ఆకాశంలో బోల్డన్ని అక్షరాలు రాసేశాడు. ఆకాశం అంటే వెనక ఏ ఆధారం లేదు, ఏ ఆధారం లేకుండా గాలిలోనే 2-3 పద్యాలు రాసేశాడు. ఏది మళ్ళీ తనకే అనుమానం వచ్చి వెనక్కి చూసినా కనపడదు, ఇతరులు ఎవరూ చదవడానికి కనపడదు. అది ఎంత శాశ్వతమో, ఎంతసేపు కనపడుతుందో జీవితం కూడా అంతే. కాబట్టి సురవీధి లిఖితాక్షరంబుల సువుల్, జీవితం ప్రాణాలు అంత చంచలం. ఎంత విసుగొచ్చిందో, ఎంత కోపం వచ్చేసిందో ఆయనకి. ఏమిటి పిచ్చి ఆయువు, ఇంత చంచలం ఏమిటి, ఇంత సమయం దుర్వినియోగం అయిపోవడం ఏమిటి, వీల్లేదన్నాడంతే. అంటే విసుగొచ్చి దిద్దుకోవాల్సి వస్తే ఎన్ని ఉపమానాలు పడిపోయాయో చూడండి. అప్పుడు మనసు టక్కున దాని మీద నిలబడి ఆలోచించదు. ఎంత గొప్ప పద్యం ఇచ్చేశాడు. కాబట్టి తరగల్ పిప్పలపత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతంబులు ఎండమావుల తతుల్ ఖద్యోత కీటప్రభల్ సురవీధి లిఖితాక్షరంబులు అసువుల్. ఇంత తక్కువ ఆయుర్దాయం, ఇంత చంచలమైన ఆయుర్దాయం పెట్టుకుని దేనికోసం పరిగెడుతున్నావు? నువ్వు పరిగెడుతున్నది ఎంత అచంచలమైన దానికోసం పరిగెడుతున్నావు అంటే, అబ్బా ఏమి ఉపమానాలండి అసలు, ఏం పద్యం అండి నిజంగా. జ్యోత్స్నాపయ పిండముల్ సిరులుట, జ్యోత్స్న పయ పిండముల్ట. పయపిండములు అంటే పాల ముద్దలట. ఇవి జ్యోత్స్న, వెన్నెల. వెన్నెల వెళ్ళి కూర్చున్నారనుకోండి చల్లగా ఉంటుంది. మళ్ళీ మీరు వెన్నెల్లో కూర్చుందాం అనుకుంటే, మీరు అనుకున్నారని వెన్నెల వస్తుందా? మీరు అనుకున్నారని ఆ వెన్నెల చల్లతనం దొరుకుతుందా? దానికి బోరెన్ని కలిసి వస్తే మీకు దొరుకుతుంది కదూ. అది మీకు పొద్దున్న ఏ 10ంటికో వెన్నెల్లో కూర్చుందాం అనిపించింది అనుకోండి, దొరుకుతుందా? చీకటి పడాలి, అది కూడా చంద్రబింబం ఏ పౌర్ణమో అవ్వాలి, అంతేకాని రోజు అంత వెన్నెల ఎందుకు ఉంటుంది? అది అంత వెన్నెల ఉండాలి. ఆ వెన్నెల అనుభవించాలన్న కోరిక మీకుండాలి. మీ కోరిక ఆ వెన్నెల రెండూ ఉండి, మీకు అంత ఖాళీ ఉండి, పడిశం పట్టకుండా ఉండి, మంచు పడకుండా ఉండి, అతి చల్లగా ఉండకుండా ఉంటే మీరు వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీకు ఆశ పుట్టింది, అబ్బాయి ఎంత బాగుందో, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ వెన్నెల నాది కావాలి, అందుకని దీన్ని ముద్ద చేసి తెచ్చుకుంటానన్నారు. పయపిండముల్, పాలముద్ద. పాలు మీకు ఎంత నచ్చితే మాత్రం ముద్ద చేసి తెచ్చుకోగలవా? సాధ్యమా? జ్యోత్స్నాపయ పిండముల్
దాని మీద భ్రాంతి పెంచుకున్నావు. ఆ వెన్నెల బాగుంది, వెన్నెల బాగుంది, వెన్నెల బాగుంది అన్నావు. బాగుంది వరకు నిజమే, కాదంటలేదు. కానీ జ్యోత్స్నాపయ పిండముల్, ఆ వెన్నెల పాలలా ఉంది కదా అని ముద్ద చేసి తెచ్చుకోగలవా? నీకు కావలసినప్పుడు వాడుకోవడానికి కుదరదు, తెచ్చుకోలేవు. అది ఉన్నప్పుడు ఏమో, అది కూడా నీ అదృష్టం బాగుంటే కదా. నీకున్న ఆయువా తక్కువ, తక్కువ అంటే చంచలం, ఎవరికి తెలుసు? ఇందులోన నువ్వు పొందగలవో పొందలేవో తెలియని దానికోసం ఆరాటంలో పోతోంది సమయం అంతా. నిజంగా నువ్వు తలుచుకుంటే ఇది వదిలేశానని నువ్వు అనాలి, కానీ దాన్ని ఎంత గొప్పగానైనా వాడుకోగలవు. కానీ అయ్యయ్యయ్యయ్యో, ఇంత చంచలమైన ఆయువుని పట్టుకెళ్ళి దేనికోసం ఖర్చు పెట్టేసుకుంటున్నాడు అంటే, జ్యోత్స్నాపయ పిండముల్ సిరులు. ఆ భ్రాంతి, డబ్బుంటే సుఖం అనుకుని ఆ విషయ సుఖాల కోసం, ఆ ధనం కోసం జ్యోత్స్నాపయ పిండముల్. అసలు ఇంకా నాకు తెలిసి ఇటువంటి ఉపమానం ఎవరూ వేయలేరు. ఇంకా అదేం ఉపమానం, అసలు అద్భుతం అది. వెన్నెల చల్లగా ఉంటుందన్న విషయంలో ఎవ్వరూ విభేదించరు. కానీ అది నచ్చింది కదా అని నాకు కావలసినప్పుడు నేను వాడుకోవడానికి తెచ్చుకుంటానని చెప్పి దాన్ని పాల ముద్ద చేస్తానంటే, పాలని ముద్ద ఎలా చేస్తావు అసలు? అది ఎలా సాధ్యం? ఎందుకు పరిగెడతావు అక్కర్లేని దానికి? జ్యోత్స్నాపయ పిండములు, వెన్నెల ముద్దలు చేసి పాలలా ఇంట్లో తెచ్చి పెట్టుకుని సంతోషిద్దాం అనుకుంటున్నావా? నీకు అన్ని వేళలా దొరుకుతుందా? ఎందుకురా అనవసరంగా ఇలా సమయాన్ని పాడు చేసేసుకుంటున్నావు? ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? అలా పరిగెత్తకూడదని ఒక్కసారను మారిపోయింది అంతే జీవితం. ఉత్తర క్షణం ప్రయోజనకరంగా మారిపోతుంది. కాబట్టి జ్యోత్స్నాపయ పిండముల్ సిరులు అందేల మదాంధులౌదురు జనుల్. అయ్యయ్యో, దానికోసం అజ్ఞానంతో గుడ్డివాళ్ళు అయిపోయి పరిగెడుతున్నాడరా. అబ్బా, ఏం మాకండి, అది మాట వాత కాదు. నిజంగా అంధుడైపోయి, ఎంత తెలిసున్నవాడు ఎంత తెలియనివాడు అంధుడైపోయి కళ్ళు కనపడక చీకట్లో ఎటో పోయినట్టు పోతున్నాడంతే. ఎంత వృధా అయిపోతుంది. మనసుకి ఎంత గొప్ప గొప్ప విషయాలు ఆలంబనం ఇవ్వవలసినవి జారిపోతున్నాయి. నువ్వు పట్టుకున్నదేమో నీకు దొరుకుతుందని నమ్మకం లేదు. అది గోడ మీద రాత, దానికోసం పరుగు. ఏమిటి సమయాన్ని వృధా చేసుకోవడం? చంచలం జీవితం. ఎందుకు అంత ఆరాటపడుతున్నావు? ప్రయోజనం గురించి నీకు తెలియదా? జీవిత ప్రయోజనం గురించి ఒక్కసారి ఆలోచించి తిప్పడం నేర్చుకో. ఏమిటి ఇలా అయిపోయింది లోకం? ఇది ఎవరైనా నేర్పారా? ఎవ్వరూ నేర్పలేదు, తనంత తాను వచ్చేసింది. దానికోసం 3 నెలలు ఎక్కడో పోనీ శిక్షణ పొంది వచ్చాడండి పాపం, తెలియక అంటే అనుకోవచ్చు. వాడికే లోపల పుట్టి జారిపోతున్న బుద్ధి. ఎంత ఆశ్చర్యం లోకం అని. మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. నిజంగా ఏమి విస్మయాన్ని ప్రకటించాడో. నళినీదలగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అంటారు శంకర భగవత్పాదులు. మళ్ళీ అంత గంభీరంగా, అంత సారవంతంగా అసలు ఆ చంచలత్వం గురించి ఎంత కోపం వచ్చిందో. ఇంత విలువైన జీవితం, దాన్ని పాడు చేస్తున్నావా? ఏమిటిది? ఒక నిమిషం ఎంత గొప్పది, దాన్ని ఏమిటి ఈ విర్రి? ఎందుకంతలా పాడు చేయడం? ఒక నిమిషం నీది దొరికితే అబ్బా చాలా గొప్పని కోట్ల మంది ఎదురు చూస్తున్నారా? నువ్వు రోజులకి రోజులు పాడు చేసేసుకుంటున్నావా? దేనికి అంటే జ్యోత్స్నాపయ పిండముల కోసం పాడు చేస్తున్నావా? అసలు నిజంగా అది వంట పట్టింది అనుకోండి, నిర్ణయం మార్చడానికి ఎంతసేపు పట్టచ్చు? ఉత్తర క్షణం మార్చేయచ్చు కదా. నిజంగా అబ్బబ్బా ఏమి ఉపమానాలు! చంచలత్వానికి, జీవితానికి అన్ని ఉపమానాలు వేసాడు. తిరిగేటటువంటి లౌకిక సుఖాలన్నింటికీ కలిపి విషయ సుఖాలకి ఒక్క ఉపమానం వేసాడు. ఇక తిరుగులేని ఉపమానం జ్యోత్స్నాపయ పిండములు. ఎంత ఇష్టమో నాకు ఆ మాట.
అప్పుడప్పుడు టక్కున నాకు ఈ పద్యం గుర్తొస్తుంటుంది. అప్పుడు నాకు భలే ఊరట కలుగుతూ ఉంటుంది ఆ పద్యం జరిగితే. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతంబుల్ ఎండమావుల తతుల్ ఖజ్యోత కీటప్రభల్ సురవీధి లిఖితాక్షరంబుల సువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులు అందేల మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. పోనీ ఒక కవి ఇంకో కవికి కొనసాగింప అన్నట్టుగా చెప్తాడు. ఎంత అందంగా చెప్తారో, నిజంగా వాళ్ళు జీవితాన్ని ఎంత అనుభవించారో, ఎంత గొప్పగా ఊంచుకున్నారో, అటు ఇటు కదలిక లేకుండా అనిపిస్తుంది నాకు. అంత కించిత్ తొట్టుపాటు లేకుండా జీవితంలో అలా నిలబడగలగడం అంటే మాటల. ఒకసారి తిరిగిపోతే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు, అంతే అంతే. ఇంకా ఆ పైన అలాగే. అది నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళల్లో వేమన ఒకడు మహానుభావుడు. ఆయన ఈ భ్రాంతి గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి పద్యం అంటాడు. నేను ఎన్ని మాటలు చదివి ఉంటానో బహుశా ఈ పద్యం నాకు అంత ఇష్టం. బహుశా ఇంత తేలిక తెలుగులో, ఇంత తేట తెలుగులో వేదాంతాన్ని ఇంత బాగా చెప్పే కవులు బహు తక్కువగా ఉంటారు. ఆయన అన్నాడు, భూమి నాది ఎనిన భూమి పక్కున నవ్వు. దానికోసం ఎంత కష్టపడ్డావు, ఎంత సమయం పోయింది, ఎంత కూడబెట్టావు, ఆఖరికి కొని ఇది నా భూమి అంటే భూమి పకపక నవ్వింది. ఇలా అన్న వాళ్ళందరూ నాలోనే వచ్చారు. ఈ మట్టి అంతా వాళ్ళే. ఇప్పుడు నువ్వు మట్టి అయిపోయాక నిన్ను కొనుక్కున్నవాడు ఉంటాడు. కాబట్టి భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు. బా, ఏమి పద్యాలండి నిజంగా తెలుగులో. దానహీను చూచి ధనము నవ్వు. ఏ దానం చేయకుండా తీసుకెళ్ళి, అంటే మొత్తం దానం చేసేయమని శాస్త్రాలు చెప్పలేదు, అసలు ఏమీ ఎవరికీ పెట్టకుండా తీసుకెళ్ళి దాచేసేస్తే ఆ ధనంట తీసుకెళ్ళి లోపల ఎక్కడో పెట్టేస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఏడుస్తారు కాదు. ఎవరికీ కనపడకుండా బంధించేశారనుకోండి, చీకటిగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్ళి దాచేశారనుకోండి, ఎవరూ కనపడకపోతే ఏడవరు, ఇదేంటి ఇంత చీకట్లో పెట్టేశాడు బాబోయ్ బాబోయ్ అని. ధనం మాత్రంట నవ్వుతుందిట. ఇలా దాచిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఇలాగే ఉన్నాను, నన్ను దానం చేసిన వాడు ధన్యుడయ్యాడు అని ధనము నవ్విందిట దాచేసిన వాడిని చూసి. ఇది నాదన్నవాడిని చూసి భూమి పక్కున నవ్విందిట. అమ్మ బాబోయ్, ఎక్కడ అసలు జ్యోత్స్నాపయ పిండములు అన్నాడో అక్కడ విరుగుడు వేమన చెప్తున్నాడు. అసలు అలా ఒక కవితో మాట్లాడుకుని చెప్పారా పద్యాలు అన్నట్లుగా చెప్పడం, ఆ కూర్పు అలా రావడం అనేటటువంటిది అసలు అద్భుతం కదా జీవితం గురించి. ఇప్పుడు ఇలా పోతుంది అనడం వేరు, కానీ వాళ్ళు పరిష్కారం చెప్పడం వేరు, ఆలోచింపచేయడం వేరు. అది గొప్ప గొప్ప కవుల యొక్క లక్షణం. కాబట్టి భూమినాది ఎనిన భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు, కథన భీతు చూచి కాలుడు నవ్వును. యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్ళకపోతే కాలుడు నవ్వుతాట యమధర్మరాజు గారు. ఏమిటో యుద్ధం చెయ్యవలసిన కర్తవ్యం ఉన్నవాడివి, యుద్ధం చెయ్యడం అనేసి కూర్చుంటే బ్రతికుండిపోతావా ఏమి, ఎక్కడికెడితేనే చచ్చిపోతావా అని యమధర్మరాజు గారు నవ్వుతాట. ఎవరెవరు ఎప్పుడు నవ్వుతారో చెప్పి మనం నవ్వాపి గంభీరంగా ఆలోచించవలసిన సందర్భాన్ని సృష్టించాడు వేమన. విశ్వదాభిరామ వినురవేమ. ఎంత గొప్ప పద్యం నిజంగా ఆలోచింపచేయడానికి. 3 నవ్వులు చెప్పాడు. 3 నవ్వులు చెప్పి ఆ 3 నవ్వులతోటి మనం జాగ్రత్తగా నవ్వు ఆపి ఆలోచించవలసిన సందర్భాన్ని సృష్టించాడు. భూమినాది ఎనిన భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు, కథన భీతు చూచి కాలుడు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. అయితే నేను ఇది ఎందుకు మీతో మనవి చేస్తున్నాను అన్న ప్రధాన విషయం నుంచి మీరు వేరైపోకూడదు. మహారతి, ఆసక్తి, రతి అంటే ఇది ఎవరూ నేర్పకుండా, ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండా నీ అంత నువ్వు జాగ్రత్త పడి నీ మనసుని తిప్పడం నేర్చుకోకపోతే అది వెళ్ళి తగులుకుంటుంది. అది ఖచ్చితంగా లౌకిక సుఖాన్ని, విషయ సుఖాన్ని అడుగుతుంది. అక్కడి నుంచి లేనిపోని ఇబ్బందులన్నింటినీ సృష్టించుకోవడం మొదలు పెడుతుంది. నువ్వు దాన్ని తిప్పేశావా ఆసక్తిని, అంతే. ఒక్కసారి ఆ ఆసక్తిని తిప్పేయగలిగావా ఇక అటల్లోకి పోతుంది, అంతే.
నువ్వు మార్చగలగాలి జాగ్రత్తగా. తీగ నేల మీద పడిపోతే ఓ చిన్న తాడు కట్టి పందిరి ఎక్కించగలిగితే చాలు, పందిరి మీద పాకేస్తుంది. అలా పాకే లక్షణం మనసుకుంది నీకు ఉన్నప్పుడు ఆ అనురక్తిని తిప్పేసేయి, తిప్పేస్తే చాలు, అది అటు పాక్కుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి భూమినాది ఎనిన భూమి పక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు, కథను భీతు చూచి కాలుడు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన ప్రబోధము అవసరము లేకుండా జనులందరి యొక్క ఆసక్తి ఎటువైపుకు ఉంటుంది ఎప్పుడు. దానికి భిన్నంగా తిరగాలి అంటే అక్కడ కావాలి సారవంతమైన మాట. ఆ సారవంతమైన మాట వినపడింది అనుకోండి, అంతే, ఇక మీరు పట్టుకోలేరు, అది తిరిగిపోతుంది. అలా తిరిగిపోవడానికి కావలసిన మాటలు చెప్తున్నాడు. తిరిగినా బలహీనతలు వస్తాయన్నాడు మహానుభావుడు శేషప్ప కవి. వీళ్ళు ఏదో కూర్చుని ఏదో కవి సమ్మేళనంలో మాట్లాడుకుంటే ఉంటాయి, అట్లా ఒకళ్ళ దాన్ని ఒకళ్ళు కొనసాగించారు. పాపం అసలు ముందు అక్కర్లేని వాటి మీదకు పోయింది, ఆ తర్వాత ఏదో భూమి నాది ఎనిన భూమి పక్కున నవ్వు అని వద్దులే మనకి ఎందుకు వచ్చింది, తిప్పుదాం అని ప్రయత్నం చేశాడు. తిప్పుదామని ప్రయత్నం చేస్తే ఎందులోకి తిప్పుదాం అనుకున్నాడో అందులో కష్టం చూపించడం మొదలెట్టింది. ఎందుకని ఎలాగైనా పారిపోవాలి మళ్ళీ, అది దాని తాపత్రయం, ఆ మనసది. అది మీరు ఎంత ప్రయత్నం చెయ్యండి, అది ఎక్కడో అక్కడ రాజీ పడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని చూస్తుంది విషయ సుఖాల మీదకి. కొన్ని పిల్లులు చూడండి, ఎక్కడో వదిలేసినా మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటాయి. అలా మనసు కూడా అంతే. అది మీరు ఎంత ప్రయత్నం చేయండి, మహా అయితే ఓ 2 రోజులు 3 రోజులు మళ్ళీ గిరగిర తిరిగి అడి తిరిగి మళ్ళీ ఎక్కడో దూరడానికి ప్రయత్నిస్తుంది, మళ్ళీ విషయ సుఖాల వైపుకు పోతుంటుంది. కాకపోతే ఇవి ఒకసారి మనసులో భావన చేస్తుంటే మాత్రం తీగ తిరిగి పందిరి నల్లుతుంది. కాబట్టి కొద్దిగా మారే ప్రయత్నం చేద్దామన్నా మీరు అంటారు కానీ చాలా కష్టం అండి అని మనసు మనకి తిరిగి చెప్తుంది, అటు వెళ్ళొద్దు అని. దాన్ని అసలు శేషప్ప కవి నరసింహ శతకంలో చెప్పినటువంటి తీరు అద్భుతం. మనిషి సంఘర్షణ, ఏదో మంచి పని చేద్దాం అనుకుంటాడు, మంచి పని చేద్దామనే వేళటికి అది మాత్రం చాలా కష్టం కదూ, ఎలా అవుతుంది అని మొదలెడుతుంది. విషయ సుఖం చెప్పండి, అమ్మా అలసట లేకుండా ఎన్ని ప్రణాళికలో ఎన్ని కష్టాలైనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఎంత అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో ప్రయత్నం చేస్తుందో, అది నిజంగా తిరిగి ఉండుంటే అయ్యో బాబాయ్ అలా ఈశ్వరుడి వైపుకి తిరిగితేది జ్ఞానం ఉందా. అది తిప్పుదామని ప్రయత్నం చేసి మంచి పనుల వైపుకి తిప్పుదామంటే అందులో విసుగుని ఎంత అందంగా చూపించి పారిపోతుందో చెప్పాడు శేషప్ప గారు. ఆయన అన్నాడు, గౌతమీ స్నానాన కడతేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను. మనసు చెప్పేటటువంటి మాటలు. తీర్థయాత్రలచే కృతార్థుడనవుదామంటే బడలినేమన్ ఏమంబునే నడపలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు. ఉన్నది అంటాడు కదా. తపమాచరించి సార్థకతనుందుదమంటే నిమిషమైన మనసు నిలుపలేను. కష్టముల కోర్వ నా చేత కాదు సుమ్మి, నిన్ను స్మరణ చేసేత నా యథాశక్తి కొలది. ఆ మడత చూసారా ఎంత బాగా పెట్టాడో, యథాశక్తి కొలది. నించున్నప్పుడు ఒకసారి గుర్తొస్తే ఒకసారి అంటుంటా శివాని. కాబట్టి నిన్ను స్మరణ చేసేత నా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఒకవేళ ఏదో మంచి విషయాన్ని చూపించి దీన్ని పట్టుకోవే, దీన్ని పట్టుకుని ధరించవే, ఇలా మార్చుకోవే పద్ధతిని, వదిలేవే, ఇంకా నీ ఎందుకు వచ్చిన విషయ సుఖాలే విన్నావు కదా, జ్యోత్స్నాపయ పిండముల్ తరగల్ పిప్పలపత్రముల్ పుదిపేయి అంటే అప్పటికి వింటుంది. విని నిజమే నువ్వు చెప్పింది పాపం, నువ్వు తినే చెప్పావు కదా, నా కోసమే చెప్పావు కదా, ఇలాగే పాడైపోయాను కదా, తప్పకుండా అలా చేద్దాం, అయితే ఏం చేద్దామంటావు పోనీ చెప్పు అంటుంది.
నీకు నాకు చల్లగా ఉంటుంది. అంటే మనసుకి శరీరానికి కూడా గోదావరి స్నానం చేద్దాం అంటే బహుశా ఈ సందర్భానికి బాగా పనికొచ్చేటట్టు రాశాడు. గౌతమీ స్నానాన కడతేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను. నీళ్ళు చల్లగా ఉంటాయి కదా చల్లవారకట్ట. మునిగాడు అనుకోండి, ఏ పడిశమో దగ్గో వచ్చిందంటే అసలు ముందు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పడిశము దగ్గు వస్తే ఇంకేమైనా ఉందా, పారిపోతున్నారు. అది సర్వసాధారణంగా వచ్చేదైనా కూడా. కాబట్టి బాబాయ్ చన్నీళ్ళలో మునగడమే పోయింది అక్కడికి. ముందు గోదావరి దాని వైభవం, అబ్బాయి ఎంత గొప్ప నది, స్నానం చేయడం చాలా బాగుంటుంది అని ఒప్పుకుంది. తర్వాత మనసి చన్నీళ్లలో మునుగలేను, నా వల్ల కాదు. పోని తీర్థయాత్రలచే కృతార్థుడనవుదామంటే బడలినే మంబునే నడపలేను. పోని తీర్థయాత్రలు చేద్దామా, స్నానాలు అవి వద్దు, సరదాగా అలా వెళ్ళి గుళ్ళు గోపురాలు అవి చూసొద్దామా అంటే గుళ్ళు గోపురాలు చూడడం తీర్థయాత్రలు అంటే బోల్డన్ని నియమాలు ఉంటాయి. ఇంటికి దూరంగా ఉండాలి, ఈ విషయాలు పట్టించుకోవడానికి ఉండదు. ఆ మోటార్ వేసి వదిలేస్తారు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిండిపోయి నీళ్ళు అలా పడిపోతుంటాయి. రోజు అని నరిస్తేనే కట్టని వాళ్ళు కడతారా? ఆఖరికి అది కాలిపోతుంది, ఏమైపోతుందో తెలియదు, ఆ పక్కనున్న వాహనం ఏమవుతుందో తెలియదు. మనమా ఇంటి పట్టున ఉండం, ఎక్కడో ఉంటాం, మనసు నిలబడదు. ఇవన్నీ ఎక్కడ కుదిరే విషయాలు? ఇల్లు వదిలేసి ఎక్కడికని పోతావు? ఒక మోటార్ని అడ్డుపెట్టి తీర్థయాత్రలు మానేస్తుంది. కాబట్టి తీర్థయాత్రలచే కృతార్థుడనవుదామంటే బడలినే మంబునే నడపలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు. పోనీ దాన ధర్మాలు చేద్దామా, ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే కూర్చొని ఏదో గోసేవకి గోదానం ఇలాంటివి ఏమైనా చేద్దామా? ఈ ఉంది మన దగ్గర అంతా, ఏమి ఇచ్చేస్తాం, ఎక్కడిచ్చేస్తాం, అది చేయనివ్వదు. కాబట్టి తపమాచరించి సార్థకతనందుదమంటే నిమిషమైన మనసు నిలుపలేను. తపస్సు చేద్దామంటే శరీరాన్ని మడతట్టి కూర్చోబెట్టాలేమో కానీ మనసు ఉంటుందా? అది దానికి ప్రీతిపాత్రమైన ప్రదేశానికి అది పోతుంటుంది. కాబట్టి కష్టముల కోర్వ నా చేత కాదు, నేను ఈ కష్టాలు తట్టుకుని ఇవన్నీ చేయలేను. మరి ఏం చేస్తావు అంటే నేను ఎప్పుడూ ఏం చేస్తున్నానో అదే చేస్తాను. మరి ఇంకెలాగా నువ్వు మారేది అంటే నిన్ను స్మరణ చేసేదనా యథాశక్తి కొలది. 5 పైసలు ఖర్చు లేదుగా స్మరణకే. భగవంతుణ్ణి తలుచుకోవడానికి ఏమిటి కష్టం? పోని నీకు నువ్వే మునగాలా, డబ్బు ఖర్చు పెట్టాలా, మనసు నిలబెట్టాలా, నియమాలు పాటించాలా, ఏం అక్కర్లేదు కదా. అంటే స్మరణ అంటే అంత తేలికేమిటి? మనసుతో గుర్తు తెచ్చుకోవడం. నాకు భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకోవడం చాలా కష్టం, వాంగ్మయంలో మంచి విషయాలు గుర్తు తెచ్చుకోవడం చాలా కష్టం, కానీ అక్కర్లేని విషయాలు గుర్తుపెట్టుకుని వాటి కోసం మేము పర్లాడడం ఎంత సరదా, ఎంత సమయం పోయినా. అందుకని కష్టముల కోర్వ నా చేత కాదు సుమ్మి నిన్ను స్మరణ చేసేద నా యథాశక్తి కొలది. యథాశక్తి అంటే రోజుకి ఎప్పుడో 10 నిమిషాలు 15 నిమిషాలు ఇది తలుచుకుంటాడు, మిగిలిన సమయం అంతా ఇంకోటి తలుచుకుంటాడు. నా యథాశక్తి కొలది. కానీ ఒక్కటి గొప్ప విషయం, ఎంత గొప్పగా చెప్పాడో బలహీనత గురించి. 2, నేను చేయగలిగిందంతే. ఆయన నిజానికి ధన్యుడు. ఆ మాట చెప్పి ఈశ్వరుడు ఆయన్ని మెచ్చుకుని కౌగిలించుకుని ఉంటాడు. అవునరా, నువ్వు చెప్పింది ఒప్పుకున్నాను రా, చాలు, ఉన్నది ఉన్నట్టు చెప్పావని ఉంటాడు. అందుకే నేను కూడా నిండు హృదయంతో ఈశ్వరుడికి అదే చెప్పుకుంటున్నాను. ఇందులో ఏం చేసేసానని నేను చెప్పుకోవాలి? నేను ఆ స్థితిలో ఉన్నవాడినేగా. కాబట్టి మనసారా చెప్పవలసి వస్తే నేను ఈ పద్యమే చెప్తాను ఈశ్వరుడి దగ్గర. కాబట్టి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి రతి లోకానికి అంతటికీ ఎటువైపుకుంటోంది? చంచలమైన జీవితంలో అంతకన్నా చంచలమై నీకు అన్ని వేళలా ఉంటుందని చెప్పడానికి సాధ్యం కానటువంటి భోగముల యందు అనురక్తమైంది, అర్ధసంపత్తి యందు అనురక్తమైంది. కానీ కొందరు మహాత్ములు ఉన్నారు, వారి యొక్క మనస్సు మాత్రం ఎప్పుడూ భగవంతుని యందు రమిస్తూ ఉంటుంది, అథవా చాలాసేపు భగవంతుని గురించే రమిస్తూ ఉంటుంది. మరి వాళ్ళు మాత్రం సంసారంలో ఉన్నవాళ్ళు కారా? ఏదో కొద్దిసేపు ఇతర విషయాల మీద దృష్టి పెట్టినా
ఎక్కువగా వాళ్ళ యొక్క సమయం అంతా కూడా కర్తవ్యత పాలనం, వాళ్ళు ఏది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతుండడం. ఇంకా అంతకన్నా ధర్మం ఏముంటుంది, ఇంకా అంతకన్నా పూజ ఏముంటుంది? అదే పెద్ద పూజ. కర్తవ్య నిర్వహణ, రెండు భగవంతుని యొక్క స్మరణ, ఉత్తమమైనటువంటి విషయముల యందు మనసు ప్రయత్నపూర్వకంగా ఉంచుకునేటట్టుగా ప్రయత్నం చేసి సాధన చేస్తూ ఉండడం, దాని యందు ఉంటారు. అందుకే అట్లా ఉండేవాళ్ళెవరో, అట్లా ప్రయత్నం చేసేవాళ్ళెవరో వాళ్ళది మామూలు రతి కాదు. మామూలు రతి అంటే మామూలు ఆసక్తి కాదు. అందరి ఆసక్తి ఎటువంటిదో వారి ఆసక్తి అది కాదు. వారి ఆసక్తి ఎప్పుడూ భగవంతుని వైపు తిరిగి ఉంటుంది. అది చాలా చాలా గొప్ప విషయం కదా అలా తిరిగి ఉండడం. అలా తిరిగి ఉంటే దాన్ని మహారతి అని పిలుస్తారు. మహత్, ఏది పరమశ్రేష్టమో, ఏది ఉత్కృష్టమో దాని వైపుకి తిరిగింది. ఇందులో ఏవైనా తాత్కాలికంగా మనసుని రంజిల్లడానికి కారణములేమో కానీ దాని యందు ఆసక్తి పెరగడం, దాని యందు కలిసిపోవడానికి కారణం కాదు. అలా కలిసిపోవడానికి కారణమైన దాని యందు అనురక్తి నిలబడడం, పెరగడం, తొట్టుబాటు వస్తే దిద్దుకుని మళ్ళీ అటువైపుకే వెళ్ళిపోతూ ఉండడం, అది ఉందే, అది మహారతి అని పిలుస్తాడు. అది అంత గొప్ప విషయం. అందుకని అటువంటి వారి గురించి భగవద్గీతలో భగవానుడు ఒక మాట చెప్తాడు. నిజంగా ఆ శ్లోకం చాలా ఆశ్చర్యకరమైనటువంటి శ్లోకం. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని సానిషా పశ్యతో ముని. అందులో అంటాడు, యానిషా సర్వభూతానాం, సమస్త ప్రాణులకు ఏది రాత్రియో అది యోగికి పగలు. ఏది సమస్త ప్రాణులకు పగలో అది యోగికి రాత్రి. అంటే మీరు యోగి వైపు నుంచి వెడితే ఇంకొంచెం తేలికైపోతుంది. యోగికి ఏది పగలో అది ప్రాణులకు రాత్రి. పగలంటే ఆయన అన్ని విషయాలు చూస్తూ ఉండడం కదూ, అన్నీ స్పష్టంగా కనపడతాయి. అంటే యోగికి పగలు అంటే యోగి ఎప్పుడు ఏది చూస్తూ ఉంటాడో దాన్ని లోకులు చూస్తూ ఉండరు. యోగి ఎప్పుడు అంతటా పరబ్రహ్మాన్ని చూస్తూ ఉంటాడు, ఎప్పుడూ పరబ్రహ్మం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడూ పరబ్రహ్మ సంబంధమైనటువంటి విషయములందు మార్చి మార్చి మనసుని ప్రవేశపెడతాడు. కాసేపు దాని గురించి పాడడం, కాసేపు దాని గురించి వినడం, కాసేపు దాని గురించి వ్రాయడం, కాసేపు దాని గురించి చదువుకోవడం, కాసేపు తెలుసుకోవడం, చర్చించడం, మాట్లాడడం, అనుష్ఠించడం, ఎక్కువగా అటువైపుకి తిప్పి ఉంచుతాడు మనసుని. ఆయన ఎప్పుడూ భగవంతుని యందు తిరిగి ఉండేటటువంటి సమయంలో ఇతర లౌకికమైనటువంటి ప్రాణులన్నీ కూడా విషయభోగముల గురించి ఆలోచన చేస్తుంటాయి. మిగిలినటువంటి సంసార మగ్నులైనటువంటి జీవులు ఎప్పుడూ విషయ సుఖాల గురించి ఆలోచిస్తున్న సమయంలో ఆయన మాత్రం ప్రయత్నపూర్వకంగా ఏకాంతాన్ని విధించుకుని ఎందరి మధ్యలో ఉండడం సాధ్యమైనా ఉండకుండా తాను ఏకాంతంగా ఉంటూ తాను భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటాడు. చింతనము అన్న మాటకి అర్థం ఏదో జపం చేయాలి, ధ్యానం చేయాలి అని కాదు. మీరు సద్గ్రంథ పఠనం చేస్తున్నారనుకోండి, ఈశ్వర చింతన. మీరు దాని గురించి ఆలోచిస్తున్నారనుకోండి, ఇది నిజం, ఇట్లా అన్వయం అని ఆలోచిస్తున్నారనుకోండి, భగవద్ విషయ చింతనం. మీరు దాని గురించి మాట్లాడుతున్నారనుకోండి, ఈశ్వర చింతనం. మీరు దాని గురించి వింటున్నారనుకోండి, ఈశ్వర చింతనం. మీరు ఏది చేస్తున్నా చాలా భాగం భగవంతుని వైపుకి తిరుగుతోందనుకోండి, దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? మిమ్మల్ని ఇంకొక వైపు ఎక్కడైనా తొట్టుపడేటప్పటికీ ఇది సర్ది పట్టుకున్నట్టు వైపుకు మళ్ళీ తిప్పుకుంటుంది. ఎందుకంటే అనురక్తి అటువైపు ఉంది, సిద్ధంగా ఉంది కదూ. అది లేదనుకోండి, దీని మీదే చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తాడు.
ఎట్లా విషయ సుఖాన్ని సాధించాలి అన్న ప్రయత్నం మీదే ఉండిపోతాడు. అప్పుడు చాలా పెద్ద తడబాటుకి గురవుతాడు. సహజంగా ఈశ్వర చింతనం అనేటటువంటిది ప్రధానమైనటువంటి వ్యాపకం అనుకోండి. చాలా తేలికగా మనసుని ఏం చేస్తాడంటే తొట్టుబాటు వచ్చినప్పుడు అటు తిప్పేస్తాడు. ఎందుకంటే అందులో ప్రీతి ఉంది, అందులో సంతోషం ఉంది. కాబట్టి ఇందులో ఇబ్బంది కలగగానే, విషయ సుఖమునందు ఇబ్బంది కలగగానే ఇక దాని గురించి ఏం పెద్ద బెంగ పెట్టుకోడు, వెంపర్లాంటాం. ఇది ఇబ్బందికారకము అని తెలుసుకోగానే దాన్ని వదిలిపెట్టేసి అటువైపు నుంచి మనసుని ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తాడు. అక్కడ పోరాటం లేదు. ఎందుకని? మొదటిసారి ప్రయత్నపూర్వకంగా చీచి ఇదంతా ఇంతే అని చెప్పి మీరు భగవంతుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తే మనసు మాట వింటాం. కానీ అక్కడ అప్పటికే ఆయన ప్రీతిని సంపాదించుకుని ఉన్నాడు. అది ఆయనకి ప్రీతిపాత్రమైన విషయం కాబట్టి ఏమవుతుందంటే చాలా తొందరగా అటువైపు వెళ్ళిపోయి బాతు నీళ్ళల్లోకి ఎంత తేలికగా దిగిపోతుందో అంత తేలికగా దిగిపోయి ఏ విధమైనటువంటి తడబాటు లేకుండా దాని ఎందే నిలబడిపోతాడు. అది రావడం చాలా కష్టం కాదు. అలా రావాలి అంటే జీవులు విషయ సుఖముల యందున్నప్పుడు తాను భగవద్విషయమునందు రమించడం అలవాటైపోయిన వాడై ఉండాలి. జీవులు విషయ సుఖమునంది నుండి విస్మృతి పొంది బడలి నిద్రపోతున్నారనుకోండి, అప్పుడు చీకటి, వాళ్ళకి చీకటి, ఆయనకి పగలు, ఆయన అవి చూస్తుంటాడు. ఆయనకి చీకటి అంటే ఆయన దేని మీద అనురక్తి లేకుండా ఉంటున్నాడు, ఆయన దేని యందు అనురక్తిని వదిలిపెట్టేశాడు, పరమ తేలికగా వదిలిపెట్టేశాడు. అది సంసారమగ్నులకు సాధ్యం కాదు. అది వదిలిపెట్టలేక యాతన పడిపోయి ఇబ్బంది పడిపోయి కొట్టుకుని కింద మీద అయిపోయి సమయం వృధా అయిపోయి ఒక్కొక్కసారి చాలా కాలం జీవితం దాని మీదే వృధా అయిపోతుంది. యోగికి అట్లా ఉండదు. అట్లా ఉండకుండా ఆయన వాళ్ళకి పగలుని తాను రాత్రి చేసేసుకుంటాడు. అంటే వాళ్ళందరూ వెంపర్లాడుతుంటే ఆయన పెద్ద ఆశలు, పెద్ద అనురక్తులు లేకుండా భగవంతుని యందు మనసు పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి భగవంతుని యందు మనసు పెట్టుకుని రమించడానికి మీకు పరమ తేలిక. ఏ పుస్తకం చదివినా ఆయన సంతోషిస్తాడు. కాసేపు ఒక మంచి కీర్తన వింటే ఆయన సంతోషిస్తాడు. మీరు మంచి పాట వింటే ఆయన సంతోషిస్తాడు. ఆయన మీద ఒక పాట మీరు కూర్చుని రాసుకోవచ్చు. ఎప్పుడూ ఎవరి కోసమో చెయ్యక్కర్లేదుగా, మన కోసం మనం చేసుకోవచ్చు. మీరు పాడుకోవచ్చు మీకు వచ్చినట్టుగా. మీరు కాసేపు భజన చేసుకోవచ్చు, కాసేపు ధ్యానం చేసుకోవచ్చు, కాసేపు పూజ చేసుకోవచ్చు. మీరు భగవంతుడితో పెట్టుకున్నటువంటి కార్యక్రమానికి భగవంతుడి మీరు మీ శక్తి కొలది ఏం చేసినా ఆయన కాదనడు. విషయ సుఖముల యందు ఎన్ని షరతులు ఉంటాయి, ఏది తేలిక? అయితే తేలికతనం తెలుసుకోవాలంటే అనురక్తి ముందే ఏర్పరచుకుని ఉండాలి. అప్పుడు తిప్పుకోవడం తేలిక, లేకపోతే తిప్పలేదు. సాధ్యం కాదు, చెప్పినంత తేలిక కాదు, ఘర్షణ వస్తుంది కాదు. అందుకని యానిషా సర్వభూతానాం తస్యా జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సానిషా పశ్యతో ముని. ముని అంటే మననము చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఆయన లోకులకు రాత్రిని పగలుగా మార్చుకుంటున్నాడు, లోకులకు పగటిని తనకి రాత్రిగా మార్చుకుంటున్నాడు. ఆయన యోగి, ఆయన ముని, ఆయన మననం చేస్తున్నాడు, ఆయన సాధకుడు, ఆయన బాగా పైకెక్కుతున్నాడు. అంటే ఎదురు దెబ్బని ఈశ్వరుడికి చేరుకోవడానికి ఒక మంచి సాధనా క్రమంలో పరీక్షగా మార్చుకుని తిప్పుకోగలుగుతున్నాడు. అట్లా ఉండగలిగినటువంటి స్థితి ఉన్నదే దాన్ని మహారథి అని పిలుస్తారు. అది గొప్ప ఆసక్తి కాదు, అది గొప్ప ఆసక్తి కాదు. ఈశ్వరుడి యందు ఆసక్తిని తిప్పుకోవడం, ఈశ్వరుడి యందు ఆసక్తిని నిలబెట్టుకోవడం అంత చిన్న విషయమా? అది ఎంత గొప్ప విషయం. ఎక్కడో ఏదో కష్టానికో సుఖానికో కలిసి వచ్చిందనో కలిసి రాలేదనో లౌకిక విషయముల యందు నిలబడిపోకుండా
అటువైపే చింతనం ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ దాని భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ పెరుగుతూ ఉండడం అనేది ఎంత గొప్ప విషయం. అందుకే అది మహారథి. అందుకని అందరికీ ఉన్న ఆసక్తి వంటి ఆసక్తి అది కాదు. ఆ ఆసక్తి చాలా గొప్ప ఆసక్తి. ఆ ఆసక్తియే అనురక్తి, అనురక్తియే సాధన, సాధనకి లక్ష్యమే కలిసిపోవుట. మహారథికి ప్రయోజనం అనుభవం. ఏమిటి అనుభవం? ఈశ్వరుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం, అద్వైతానుభూతి. అప్పుడు ఏమవుతుంది అని అడిగారు. అడిగితే మూక పంచశతిలో కటాక్ష శతకంలో మూకశంకరులు ఒక అద్భుతమైనటువంటి మార్గం చెప్తారు. ఈ అనురక్తి అనేటటువంటిది భగవంతుడి వైపుకి తిరిగిపోతే ఏమవుతుందో చెప్తారు. సూక్ష్మేపి దుర్గమతరేపి గురుప్రసాద సహాయకేన విచరన్ అపవర్గమార్గే సంసారపంక నిచయే నపతత్యమూంతే కామాక్షి గాఢమవలంబ్య కటాక్షయష్టిం. ఏమిటో అసలు ఏ సందర్భానికి ఆ సందర్భానికి, ఏ నామానికి ఆ నామానికి అన్వయం అయ్యేటట్టు ఆ తత్వానికి ఆ శంకరులు, మహానుభావుడు మూకశంకరులు ఆ శ్లోకాలు ఎలా రచన చేసి ఇచ్చారో ఆశ్చర్యంగా ఉంటుంది. సూక్ష్మేపి దుర్గమతరేపి, బాట చాలా విశాలంగా ఉందనుకోండి, చూడగానే దీని మీద నడిచి వెళ్ళిపోదామండి అంటాడు. చాలా ఇరుగ్గా ఉంది. ఎంత ఇరుగ్గా ఉంది అంటే ఇలా నడవడం కష్టం. అందుకని ఇలా తిరిగి ఏదో శ్రీశైలంలో అక్కమాంబ గుహలోకి వెళ్ళినట్టు ఇలా తిరిగి ఇలా నడవాలి. అలా నడవడం అనేటప్పటికీ అంత చీకటిగా, అంత ఇరుకుగా ఉన్న దాంట్లో మీరు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా విశాలమైన ప్రాంగణం, సహస్రలింగం ఉంది. అక్కడ దీపాలు వెలుగుతూ ఉంటాయి. అక్కడ గొప్ప ధూపం ఉంటుంది. అనేకమైనటువంటి దివ్య పుష్పముల చేత పూజింపబడి ఉంటుంది. అక్కడ ఎందరో ఋషులు నిలబడి ఉంటారు, ఎందరో మహాత్ములు ఉంటారు. మీకు వాళ్ళ దర్శనం అవుతుంది. కానీ మీరు ఈ చీకటి కోణంలో ఇంత జాగ్రత్తగా ఇరుకులో, బురదలో కాలు జారి పడిపోకుండా నడవాలి. పడ్డారో లేవడం చాలా కష్టం. ఎందుకంటే ఇరుకు, ఆ ఇరుకులో లేవలేరా. నిప్పెట్టినప్పుడు మీకు సౌకర్యంగా లేవడం సాధ్యం కాదు ఇంకా. అందుకని ఆ మార్గం అంత తేలిక మార్గం ఏం కాదు. ఆ భగవన్ మార్గం, ఆ మోక్ష మార్గం ఉందే, అది చాలా ఇరుగ్గా ఉంటుంది. అందుకని సూక్ష్మేపి దుర్గమతరేపి అపి, అయినా దుర్గమమైన, కష్టమైన, సూక్ష్మేపి ఇరుకైన, గురుప్రసాద సహాయకేన, ఎవరి యందు గురువుల యొక్క అనుగ్రహం ఉన్నదో వాడికి సాధ్యం అవుతుంది. గురువుల అనుగ్రహం వాడి యందు ప్రసరింపబడి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే విచరన్ అపవర్గ మార్గే, వాడు మహారథిని పొంది భగవంతుని యందు దృష్టి నిలబెట్టడం ప్రారంభం చేసి, వాడు దాని మీదే దృష్టిని కేంద్రీకరించి ఎప్పుడూ మననమునందు భగవంతుణ్ణి పెట్టుకున్నటువంటి ముని అయిన వాడైతే, వాడు ఆ మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సంసారపంక నిచయే, ఆ సంసారం అనేటటువంటి బురద ఉందే, ఆ బురదలో వాడు వెడుతున్నప్పుడు వాడు ఒక్కొక్కసారి జారిపోయే పరిస్థితి వస్తుంది. జారిపోవడం అన్న పరిస్థితి వచ్చిన తరువాత ఇక తనని తాను అదుపు చేసుకోవడం అన్న మాట ఉంటే జారిపోవడం ఎందుకు అవుతుంది? జారి పడిపోయానండి అంటే ఏమన్నా మీరు ఊంచుకోవడం రాలేదా అంటారా? అలా ఎలా అంటారు? అది రానప్పుడే కాలు జారిపోయింది కదా. కాబట్టి జారి పడిపోతూ ఉంటే సంసారపంక నిచయే న పతత్యమూంతే, వాడు పడడు, వాడి కాలు జారదు. ఎందుకు జారదు అంటే, ఏదో ఒక కారణాన్ని కల్పించి ఆవిడ ఏం చేస్తుందంటే నువ్వు పడడానికి వీలు లేదు అని కామాక్షి గాఢమవలంబ్య కటాక్షయష్టిం. ఇష్టిం ఎక్కడదా మాట? సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అన్నప్పుడు అందులో ఆ ఎష్టిం హేమమాలినీం, మహారాజ్ఞి కింద పట్టుకున్నటువంటి దండం ఉన్నదే,
ఆ దండం పట్టుకున్న ఆవిడ ఏం చేస్తుందట వాడు జారే పరిస్థితి రాగానే కటాక్షం ఇలా చూస్తుందట, అంతే. ఆవిడ కటాక్షం పడగానే అది వాడికి చేతికర్ర అవుతుంది, అంతే. ఆ చేతికర్ర పట్టుకోగానే వాడు పడిపోవడం మానేసి ఆ కర్ర దొరికింది. చీకటి కానీ పడిపోతున్నవాడు ఏదో పట్టుకోపోయాడు, అక్కడ మంచి కర్ర దొరికింది, ఆ కర్ర పట్టుకుని ఇచ్చున్నాడు. అది ఎవరు? అమ్మవారి కటాక్షం. అందుకని మహారథి ఏం చేస్తుందంటే అటువైపుకే దృష్టి ఉన్నవాడు పడకుండా ఆవిడ కటాక్షంతో కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి అమ్మా, మహారథి యందు నీ సహాయం లేకుండా జరిగేది కాదది. నీ కటాక్షమే చేతికర్ర. నీ రూపమైన గురువుల యొక్క అనుగ్రహం వాడి మీద ఉండడమే వాడు జారిపోకుండా వాడిని కాపాడుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మా, నీ లీల, నీ అనుగ్రహం మహారథికి కారణం. నీ అనుగ్రహమే ఎప్పుడూ అటువైపుకే దృష్టి ఉండడానికి, తిరిగిపోతూ ఉండడానికి కారణమవుతోంది. కాబట్టి తల్లి, సూక్ష్మేపి దుర్గమతరేపి గురు ప్రసాద సహాయకేన విచరన్ అపవర్గ మార్గే సంసార పంక నిచయే నపతత్యమూంతే కామాక్షిగాఢమవలంభ్య కటాక్షయష్టిం. కాబట్టి తల్లి, నువ్వు కానీ ఆ కటాక్షం అనేటటువంటి చేతికర్రని అందించడం, నువ్వే గురుస్వరూపానివై ఆ అనుగ్రహాన్ని వాళ్ళ యందు వర్షించడం జరిగిన నాడు ఆ మహారథి అలా నిలబడిపోతుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఏది జరిగినా చివరికి అటే దృష్టి వెళ్ళిపోయి ఆ భగవతి ఎందే మనసు నిలబడిపోతుంది. ఆ నిలబడిపోవడం ఏమవుతుందంటే ఇక ఆ ప్రయాణం అలాగే అటే ఆ ప్రస్థానం వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన ప్రస్థానం ఆమె ఎందే లయమైపోవడానికి కారణమైపోతుంది. కాబట్టి తల్లి, ఆ మహారథిగా నిలబడి ఎవరో కొంతమందిని అలా తిప్పుతున్నావే, విసుగు లేకుండా, విరామం లేకుండా, ఎప్పుడు నీ గురించి ఆలోచించడంలో ఎడతెరిపి లేని సంతోషం ఇచ్చేస్తున్నావే, అది ఎవరికి వాళ్ళే కల్పించుకుంటే అందరూ చేయరమ్మా. కాకుండా కోట్ల మంది విషయ సుఖాల వైపు ఆకర్షింపబడుతుంటే ఎవరో కొద్దిమంది భగవంతుని ఎందే అలా నిలబడగలుగుతున్నారంటే ఎంత అదృష్టాన్ని వాళ్ళు పొందారు నీ అనుగ్రహ విశేషంగా. అలా పొందిన వాళ్ళెవరో వాళ్ళు మహారథి ఆ భగవంతుని యందు గొప్పగా మనసు పెట్టి ఎక్కువ సమయం అటే దృష్టి పెట్టి నడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆ చీకట్లో ఆ ఒంటరి ప్రయాణం చేస్తూ లోపల వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతుండడం ఏదో ఒకనాడు వాడికి కనపడుతుంది. అక్క మహాదేవి గుహల్లోకి మీరు ఎవరైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు. ఆ అక్క మహాదేవి గుహలోకి నేను వెడదాం అనుకున్నప్పుడైతే ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే తెలంగాణ ప్రభుత్వం యొక్క అనుమతి ఉండాలి. అందుకే అప్పుడు నాకు ఏదో పాపం వాళ్ళు ప్రత్యేక అనుమతులు ఇచ్చి ఆ పడవలో ముందు ఆ చివరికి వెళ్ళాలి. ఆ కృష్ణానది ఆ కొండల మధ్యలోంచి వచ్చేటటువంటి ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఓహో గబ్బిలాలు అవి వాసన కడుపులో తిప్పుతుంది. అసలు మీరు ఇలా లేచి నిలబడడానికి ఉండదు. అందులో పొడుగు వాళ్ళకి మరీ కష్టం. బాగా వంగి 2 చేతుల మీద పాకాలి. కొంత దూరం అలా పాక్కుంటూ వెళ్ళిన తర్వాత మీరు తల ఉంచి కొంత దూరం నడిచాక ఇంకా చీకటి. ఆ చీకట్లో గబుక్కుని పాములు, తేళ్ళు, జెర్రీలు ఏమైనా ఉండొచ్చు. ఒక్కొక్క చోట ఎందుకు ఉంటుందో తెలియదు, మరి ఎక్కడి నుంచి నీరు వస్తుందో బురద ఉంటుంది. అక్కడ మీరు ఇంక ఇలా నడవడానికి ఉండదు. మీరు ఇలా నడవకూడదు, ఇంకా ఇటు తిరిగిపోండి అంటారు. ఇట్లా తిరిగిపోయి అందులోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమండి ఎక్కడికి వెడతామని అడుగుతాం. అక్క మహాదేవి ఎక్కడ కూర్చుని శివలింగాన్ని ఆరాధన చేసిందో అక్కడికి వెడదామంటారు. అలా గుహలో అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. ఓ అరుగు ఎదురుగుండా ఒక శివలింగం. అక్కడ అక్క మహాదేవికి మల్లికార్జునుడు దర్శనమిచ్చాడు. ఆవిడ అక్కడ కూర్చుని చేసింది తపస్సు. ఆశ్చర్యం ఏంటంటే ఆ కొండకి యువతల వైపు గుహ, మళ్ళీ దిగి పడవెక్కి మళ్ళీ అవతల వైపుకి వెళ్ళి కొండెక్కితే పట్ట పగలు పెద్ద పుల్లవి కూడా తిరుగుతుంటాయి. అసలు ప్రకృతి అందాలంటే ఏమిటో అక్కడి నుంచి చూడాలి. కృష్ణానది ప్రవాహం, అసలు ఆ కొండలు, ఆ వైభవం, అయ్య బాబాయ్ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి పల్లెసీమలు, అదొక అద్భుతం అంతే.
అజ్జూ అనేస్తుంటుంది నీటి మించి చలిగాలి. అక్కడ కూర్చుని తపస్సు చేస్తుంటారు ఒక్కరే. ఏమండి ఏం పెద్ద పులులు అవి వస్తాయండి రాత్రిళ్ళు, అప్పుడు తిరుగుతుంటాయి, మరి మీకు భయం ఏదండి? భయం ఎందుకండి? మల్లికార్జునుడు భ్రమరాంబ అంటారు. నేను వెళ్ళినప్పుడు ఒక గురువుగారి శిష్యుడు ఉన్నాడు అక్కడ, ఒక్కడే. నేను అసలు ఆశ్చర్యపోయాను. మనం ఎంత తొందరగా పడవెక్కేసి చీకటి పడకుండా వెళ్ళిపోతాం, కానీ ఆయన ఒక్కడే అక్కడ కూర్చుని ఉన్నాడు తపస్సు చేసుకుంటూ. అక్కడ వెళ్ళినప్పుడు నాతో ఒక డాక్టర్ గారు వస్తే హైదరాబాద్ నుంచి, నేను మానస సంచరరే పాడించాను కూడా అక్కడ. ఇటువంటి ప్రదేశం కదా, గురువులు ఇంత నిర్భయంగా తిరిగే ఇంత పవిత్ర భూమి ఇది అని. అక్కడ అక్కమాంబ గుహలోకి వెళుతున్నప్పుడు నిజంగా చీకటి మార్గం ఎలా ఉంటుందో, విషయ సుఖముల యందు అనురక్తిని మరల్చితి మోక్ష మార్గమునందు ప్రయాణం చేసే సాధకుడికి జారకుండా ఎష్టి ఆ దండం, బలమైన కర్ర, ఆమె కటాక్షం. అది ఏమి చిన్న విషయం మాట్లాడుతున్నారా అంటే, అట్లా దృష్టి తిరిగి ఎవరు భగవంతుని యందు మనసు నిలబెట్టి చాలాసేపు భగవత్ చింతన ఎందే గడపగలుగుతున్నారో, ఎవరు విషయ సుఖముల యందు చాలా తేలికగా మనసుని తిప్పగలుగుతున్నారో, వాళ్ళు మహారథి, వాడు గొప్ప అనురక్తిని పొందినవాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.